జరగండి, కొద్దిగా లోపల జరగండి, కొంచెం లోపల జరగండి. కొబ్బరికాయ తీసుకురావాలి, కొబ్బరికాయ. హిందూ సాంప్రదాయం ప్రకారం ఊర్లో తిరిగి వచ్చింది కాబట్టి అమ్మవారి దృష్టి మళ్ళీ ఎప్పటిలాగే ఉండాలని ఋత్విక్కులు అమ్మవారికి ఒక ఆమెను స్తోత్రం ద్వారా ఆహ్వానించి మన ఎప్పటిలాగే మన సింహాసనం పైకి ఆహ్వానిస్తున్నారు. ఇట్టి కార్యక్రమానికి మన పంతులు గారు ఇప్పుడు తన వంతు పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. అందరికీ రామలింగ చౌడేశ్వరి దేవి యొక్క ఉత్సవాల లోపల అంటే అమ్మవారి జయంతి రూపంలో అమ్మవారు ఉద్భవించినటువంటి తర్వాత మొట్టమొదటిగా వస్త్రములు ఇచ్చి దేవాంగ మహర్షి ద్వారా ఈ అమ్మవారిని పూజించడం జరిగింది. ఆ అమ్మవారి జన్మదిన పురస్కరణ మళ్ళీ పూజ చేసేటువంటి వృత్తాంతం అంతా కూడా దేవాంగంలో ఉన్నటువంటి కులం వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. మరి కులం మతం ఎక్కడున్నాయంటే భగవంతుడి దగ్గర ఉన్నటువంటిది కులమతంలో ఆడ మగ రెండు సంబంధాలు మాత్రమే వృత్తిని ఏర్పడినటువంటివే. దేవాంగ కులంలో ఉన్నటువంటి కులం ఎంత గొప్పది అంటే వారికి కూడా లింగ సంస్కారం ఉంటుంది. పుట్టినప్పటి నుండి కూడా గురువు ద్వారా ఏర్పరిచినటువంటి లింగ సంస్కారం, చనిపోయినటువంటి తర్వాత కూడా లింగాన్ని చేతిలో పెట్టుకొని పంపేటువంటి సంస్కారం, అన్ని సంస్కారాల లోపల కూడా చాలా గొప్పదైనటువంటిది. ఖడ్గము, దానితో పాటు వీరపలక, దానితో పాటు శైవునికి సంబంధించినటువంటి వీరశైవంలో ఉన్నటువంటి బాంధవ్యాన్ని ఏర్పరుస్తూ శైవ సాంప్రదాయాన్ని నడుపుతూ ముందుకు నడిపేదే దేవాంగ పరివారం. కాబట్టి ఆ దేవాంగ పరివారంలో చౌడేశ్వరి దేవి యొక్క జన్మదినం ఈ రోజు ఆషాఢ మాసంలో ఈ రోజు ముఖ్యంగా అమ్మవారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని గత 4 సంవత్సరాలుగా కూడా అతి వైభవోపేతంగా కూడా మనం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కాబట్టి నాది నీది అనేటువంటి భావన లేకుండా ఈ దగ్గర ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. వారందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలో ఉండాలని కోరుతున్నాం. అట్లాగే యువతరం, దేవాంగ కులంలో ఉన్నటువంటి యువతరం కూడా ఇక్కడ చూస్తే మెయిన్గా ఏంటంటే మూల పిల్లర్లు అనేటువంటి ఒక 10 మంది మాత్రమే కనబడతారు. యువతరం వాళ్ళు కూడా రానున్న కాలం లోపల ముందుకు నడవాలి. ముందుకు నడుస్తూ మన కులాన్ని పరిబలాన్ని ముందుకు నడుపుతూ ఉండాలి. నాకెందుకులే అని పక్కకు ఉండకూడదు. ఈ కార్యక్రమానికి ప్రతి ఇంటి నుండి కూడా ఒకరు ఖచ్చితంగా మంగళహారతి బలం పట్టుకొని ఇంత కాదే అనేటువంటి ఎక్కువ పరివారం చేసుకొని నడపాలి. మొట్టమొదటి సంవత్సరం అయితే ఒక 10-15 మంది చేశాం. కానీ మెల్లమెల్లగా దీని యొక్క విశేషం తెలుస్తుంది. వీరు జరిపేటువంటివి 2 ఉత్సవాలు. అందులో రాఖీ పండుగ రోజు ఒకరోజు అమ్మవారి దగ్గర, మరి తర్వాత అమ్మవారి జయంతి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కులంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అమ్మవారి జయంతిని పురస్కరించుకొని ఇంటి నుంచి రావాలి. అట్లాగే కులం ఉంటేనే బలం, లేకపోతే అది కాదు. కాబట్టి సనాతన ధర్మాన్ని విడనాడకుండా మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు నడుపుతూ ప్రతి ఇంటి నుండి కూడా రావాలి. అట్లాగే యువతరం కూడా ముందున్నటువంటి కార్యక్రమంలో తబలా ఉట్టడమే కానీ, దానికి సంబంధించినటువంటి వాయిద్యమే కానీ, సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఎలాంటిది కూడా మనం లోటుపాటు చేసుకోవద్దు. నేర్చుకోవాలి, ఇంకా నేర్పియాలి. మన పిల్లలకు కూడా మనం నేర్పాల్సిందిగా అందరినీ కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి వారందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు. Hey!
నమో వనప్రమణాయ నమో సర్వగమనాయ నమో మనోన్మనాయ నమః అవేభ్యో గోడగోడగరేభ్యో సర్వేభ్యో సర్వాదరేభ్యవే నమః నమస్తే అస్తుతరూపేభ్యవే నమః ఓం సహనాభవతు సహనాభునక్తో సహ వీర్యం కరవావహే తేజస్వినావధీతమస్తు మా విద్విషావహే పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణస్య దేవాయ అనే క్రియాహీనం భక్తహీనం సర్వేది పరిపూర్ణం సమాప్తుడే లక్ష లక్ష బెల్లమన్నం అమ్మ అన్నా సంవత్సరం దీర్ఘమాయో వంశం వంశాభివృద్ధిరస్తో గోత్రం గోత్రాభివృద్ధిరస్తో ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తో సదా శ్రీ రామలింగచూడేశ్వరీ దేవత కరుణాకటాక్ష ప్రాప్తిరస్తో సర్వే జనా సుఖినో భవంతో హలో హలో రెండో ఆర్గనైజ్ డిస్కషన్ ఆనపడుతుంది దయచేసి సంఘంలోకి రావాలి. హలో హలో ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం అమావాస్య ఈ సంవత్సరంలో అయితే పుదీనామ సంవత్సరంలో ఆషాఢ అమావాస్య మళ్ళీ ఆదివారంతో పుష్యమే నక్షత్రంతో కలిసి వచ్చింది. ప్రతి సంవత్సరంలో కూడా దేవాంగ సంఘ ఆధ్వర్యంలో కూడా రామలింగ చౌడేశ్వరి దేవి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. మరి ఈ సంవత్సరంలో కూడా కుల బాంధవులంతా కూడా కలిసి మొట్టమొదటి ఉదయపూర్వకమే అమ్మవారి యొక్క అభిషేకము విధి విధాన సహితంగా అమ్మవారి యొక్క సుప్రభాత సేవ నిర్వహించి అమ్మవారికి ఆలయంలో ఉన్నటువంటి మూల విరాట్టుకు అక్కడ అలంకరణ చేయడం జరిగింది. తర్వాత ఉత్సవ విగ్రహమైనటువంటి ఉత్సవ విగ్రహానికి ఇక్కడ స్వస్థ పుణ్యావాసన కార్యక్రమం నిర్వహించి నృత్యకావరణంలో ఉన్నటువంటి ఈ అష్టదిక్పాలకులు పంచపాలకులతో సహా ఈ సర్వతో భద్రమండలిలో ఉన్నటువంటి క్రీడాకారులను నిర్వహించి అమ్మవారికి పంచామృతంతో పాలు పెరుగు తేనె నీటితో అభిషేకింపజేసి సహస్ర పుష్పార్చన నిర్వహించడం జరిగింది. దాని తదనంతరమే అమ్మవారికి సంబంధించినటువంటి దేవీ హోమం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానితో పాటుగా అత్యంత వైభవంగా ఉండేటువంటి అమ్మవారి జయంతి పురస్కరించుకొని ఈ చౌడేశ్వరి దేవి ఆలయం నుండి గోల్బంగ్లా మరియు కింది బజార్
మరి తిరిగి ఈ చౌడేశ్వరి ఆలయం లోపలికి శోభయాత్ర నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు అందజేస్తున్నాం. రామలింగ చౌడేశ్వరి దేవి అనుగ్రహం అందరికీ ఉండాలి. జన్మదిన సందర్భంగా అందరూ కూడా ఈ ప్రతి సంవత్సరంలో ఆషాఢ మాసంలో ఈ కార్యక్రమం ఈ ఆర్మూర్ చౌడేశ్వరి దేవాలయంలో ఉంటుంది. ఈ ఆలయం అనేటువంటిది చాలా చరిత్రాత్మకమైనటువంటి పురాణ వైభవం కలిగినటువంటి ఆలయం కాబట్టి చుట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ ఆలయానికి విచ్చేయాలి. మళ్ళీ ఆదివారం పుష్యమి నక్షత్రం కావడం కూడా ఈరోజు చాలా విశేషం. మంత్రతంత్ర యంత్ర ప్రయోగంలో ఉన్నటువంటి రోజుకు అనుకూలంగా ఉండేటువంటి ఈ రోజు కాబట్టి ఈ శోభయాత్రను నిర్వహించినటువంటి వారికి అమ్మవారి యొక్క ఆశీస్సులు సదా ఉండాలని ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వారందరికీ కూడా ఈ దేవాంగ సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చౌడేశ్వరి మాతాకి జై. జై దేవంగ, జై జై దేవంగ. ఈరోజు ఆర్మూర్లో శ్రీ దేవాంగ సంఘం ఆధ్వర్యంలో చాలా పురాతనమైన గుడి, సుమారు 200 సంవత్సరాల చరిత్ర గల గుడి. ఈ గుడిలో ఉదయం మా అమ్మవారి దేవి జయంతి సందర్భంగా, ఆషాఢ అమావాస్య సందర్భంగా ఈరోజు అమ్మవారి జయంతి పురస్కరించుకొని ఉదయం అభిషేకము మరియు యజ్ఞ కార్యక్రమము మరియు సర్వతోపాత్ర బ్రహ్మకలశం పూజ, వాస్తుమండల పూజ తదిగా వృత్తులు నిర్వహించి ఋత్వికులు ఇంతవరకు నిరంతరం ఉదయం 6, 5:30, 6 గంటల నుంచి ఇప్పటి వరకు నిరుగ్రమైన పూజలు సేవలు చేశారు. ఆ తర్వాత యజ్ఞ కార్యక్రమం చేసిన తర్వాత అమ్మవారి శోభాయాత్ర ఆర్మూర్ పురవీధుల గుండా గోల్బొమ్మల వద్దకు వెళ్ళి అక్కడి నుంచి పై బజార్ నుంచి మళ్ళీ ఆలయం చేరుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దేవాంగ సభ్యులందరికీ మరియు మా దేవాంగ ముఖ్యంగా ఆడపడుచులకు ఎంతో శ్రమ నుంచి మంగళహారతులతో మాతో సహకరించి అక్కడ దాకా వచ్చి నీరాజనాలు ఇప్పించి అమ్మవారి సేవలో పాల్గొన్నారు. వారందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇంటి కార్యక్రమం ఇంత శోభాయమానంగా, ఇంత ఘనంగా, ఇంత బ్రహ్మాండంగా నిర్వహించిన దేవాంగ సంఘ పెద్ద మనుషులకు పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ఇంటి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. మా చౌడేశ్వరి దేవి ఆశీస్సులు అందరికీ ఉండాలని, అలాగే అమ్మవారితో ప్రార్థన. మేము 4వ సంవత్సరము ఇలాగే మేము ప్రతి సంవత్సరము అమ్మవారి సేవ చేసుకునే భాగ్యం మాకు కల్పించాలని, శక్తి సామర్థ్యం కల్పించాలని అమ్మవారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై దేవంగా.